అందరికీ నమస్కారం. దండే భాస్కర్ టమాటా పచ్చడి చేయమని కామెంట్ పెట్టిండు. ఈరోజు టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నా. ముందుగానే కడిగి పెట్టుకున్న టమాటాలు, ఇందులోకి కావాల్సినది కారము, ధనియాల పొడి, జీలకర్ర మెంతులు, ఇది జీలకర్ర ఆవాలు, ఎల్లిగడ్డ, కరివేపాకు, చింతపండు, ఎండమిరపకాయల పోపుకు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి, పప్పులు, ఉప్పు, కారం. అత్తమ్మా, ఇది మిక్సీలో వేసుకునే టమాటా పచ్చడి కాదా? కాదురా, ఇట్లా ఉడకబెట్టుకోవాలి, వారమైన ఉంటుంది. అవునా? అంటే ఎట్లా చేస్తారు? నూనె వేసుకోవాలి, ముందుగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టి మొత్తం ఉడికిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం పోపులన్నీ వేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి, ఎల్లిగడ్డ ఇట్లా వేసుకొని. అవునా? వారమైన ఉంటుంది. ఇంట్లో పెడితే ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే 15 రోజుల వరకైనా ఉంటుంది. మామయ్య, మీరు కూడా చేస్తారా టమాటా పచ్చడా? చేయాలి కదమ్మా, సాయం చేయాలి కదా మీ అత్తమ్మకు. అవునా? మీరు డిఫరెంట్గా కోస్తున్నారు మామయ్య టమాటా. అంటే ఇట్లా కొయ్యాలా పచ్చడికి? ఇట్లా కోస్తే మంచిగా రుబ్బినట్టు అవుతుంది. మామయ్య, మీరు వంటలు చేస్తారు కదా, అక్కడ కూడా చేయించుకుంటారా టమాటా పచ్చడా? చేపించుకుంటారు కదా. ఏమేమి పచ్చళ్ళు చేస్తారు మామయ్య మీరు? టమాటా పచ్చడి చేస్తాం, బీరకాయ పచ్చడి చేస్తాం, దొండకాయ పచ్చడి చేస్తాం, క్యాబేజీ పచ్చడి చేస్తాం, గోగు పచ్చడి చేస్తాం, కాకరకాయ పచ్చడి చేస్తాం. అత్తమ్మకి మీరే నేర్పించిరా ఏంటి? మనం చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నాం కదమ్మా. మొన్న అత్తమ్మ కూడా వీడియోలో సేమ్ ఇట్లే చెప్పింది. చిన్నప్పుడే ఆమె నన్ను చూస్తేనే భయపడి అక్కడ ఉరికేదే. మామయ్య, మీకు ఎవరు నేర్పించారు మామయ్య వంటలు? మాకు ఒక లక్ష్మారెడ్డి అని ఉండే, మళ్ళీ మా ఎల్లయ్య నేనే నేర్చుకున్నాము. మీ ఇద్దరం పని పోయేది, మళ్ళీ వాళ్ళని చూసి మీ ఇద్దరం నేర్చుకొని మీ ఇద్దరం పని చేసినాం, సొంతం పట్టుకున్నాం. అత్తమ్మ చెప్పురా. ఈ మెంతం కూర కట్ చేస్తారు కదా అత్తమ్మా, నువ్వేంటి డిఫరెంట్గా ఆకులు ఆకులు చేస్తున్నావు? ఏం కాదురా, ఉడుకుతుంది. ఇంకా చిన్న మెంత వేసుకుంటే బాగుంటుంది పోపులా. ఇది వేసుకోవాలి, నూనె కాయినాక ఇది వేయాలి ఫస్ట్. మంచి మామయ్య కోస్తున్నాడు టమాటా. కూస్తుండు, నేనే పోయమన్నా, మంచిగా కూస్తాడు ఆయన. అది వేస్తే ఎట్లా వస్తుంది చూడు. ఇప్పుడు ఇది వేసి టమాటా వేద్దాము. నూనె పోసి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది దీనికి. అయిపోయిందా మామయ్య కొయ్యడం? అయిపోయింది నాన్న. కానీ స్లైస్ కోస్తున్నారు మామయ్య, భలే కోస్తున్నారు. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాడో మామయ్య. ఉడికిపోతుందా మామయ్య? మెత్త ఉడికిపోతుంది, రుబ్బినట్టు అవుతుంది. మంచిగా పెట్టుకుంటే నెల రోజులు అయిన ఉంటుంది. ఇది అంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. ఉప్పు కరెక్ట్ ఉండాలి, కారం తక్కువనే ఉండాలి, లేకుంటే పూజ వస్తుంది. మా అత్తమ్మ ఆకులు దింపింది కాక మళ్ళీ కోస్తున్నావా? కోస్తున్నారా? అంత ఓపికతో ఓవర్ చేసుకుంటారు అత్తమ్మా. చేసుకోవాలి, ఓపిక అంటే కడుపుకి తినాలంటే చేసుకోవాలి, మంచి తినాలంటే. ఆయిల్ వేస్తావా? అయిపోయిందా మామయ్య కట్ చేయడం? అయిపోయింది. ఇక్కడదే వేస్తా. ఎంతైనా మీరు కుకింగ్. మా అత్తమ్మ కట్ చేసింది బాగుందా, మామయ్య కట్ చేసింది బాగుందా? కామెంట్ చేయండి. మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూర ఏం మామయ్య? పచ్చివాసన పోవాలి, పోతే టమాటా వేసుకోవాలి, వేసుకొని పసుపు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేస్తావా అత్తమ్మా? ఏం వేస్తున్నావు మరి? కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేస్తున్నాం. తర్వాత టమాటా. టమాటా కొంచెం పసుపు వేస్తున్నా. ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతుంది, మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉడుకుతుంది అత్తమ్మ? ఉడుకుతుంది, మంచిగా ఉడుకుతుంది.
ఇక మూతేస్తున్నా. ఎంతసేపు పెట్టాలి అట్లా? ఒక 10 నిమిషాలు పెట్టి కలిపి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా. గుర్తుందమ్మా, కనిపిస్తుంది. ఉడుకుతుంది. ఎన్ని వాటర్ వచ్చినాయి కలపాలా? నీళ్ళు పోయకున్నా ఏం లేదు. దీందే ఉప్పు వేస్తే వచ్చి ఇట్లా ఉడుకుతుంది. ఇట్లా ఉడుకుతున్నప్పుడు చింతపండు వేసుకోవాలి. కలుపుతున్నా, కనిపిస్తుందా? రైస్ కారం వేసుకుందాము. మస్తు ఉడుకుతుంది అత్తమ్మా. బాగా ఉడుకుతుంది. 1 2 3 ఇక 4 స్పూన్ల కారమా? ఇక 4 వేసిన. ఇక మరి ఇంకా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఏం వద్దా అత్తమ్మా? పోపుకి వేద్దాం. పచ్చిమిరపకాయలు వద్దు కానీ ఎండుమిరపకాయలు పోపు వేసి, ఉప్పు ముందుగా వేసిన కదా, ఉప్పు టేస్ట్ చూసుకున్నాక మళ్ళీ వేద్దాం. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ చేయాలండి. ఎంత వాటర్ ఉండే ఇంట్లో? అవును. ఇప్పుడు ఎట్లుంది? దగ్గరికి అయిపోతుంది కదా? అయిపోతుంది. చూడు ఎట్లా ఉడుకుతుంది. నేను సిమ్లో పెట్టినా. ఉప్పు చూసుకుందాం. ఇప్పుడు సరిపోతే వేసుకుందాం. సరిపోయింది అత్తమ్మా? ఉప్పు సరిపోలే, కారం చాలు కానీ ఉప్పు సరిపోలే. ఉప్పు తక్కువ ఉంది అత్తమ్మా? చాలా తక్కువ ఉంది. ముందే వేసిన కదా. ఫస్ట్ 2 స్పూన్లు వేసిన కదా, ఇప్పుడు 2.5 వేసిన. ఇప్పుడు సరిపోతుందేమో. సరిపోతుంది. ఏమైందత్తమ్మా మారుస్తున్నావు? పోపేస్తా. పోపేస్తా, ఇటు పెడతా. పచ్చడి అటు పెడతావా? పచ్చడి ఇటు పెడతా. ఇక చూడు ఉడికింది. నూనె కూడా మనం ముందు పోసుకున్నాం కదా, ఎట్లా వచ్చిందో చూడు. కలర్ చూడు ఎర్రగా. అత్తమ్మ నూనె వేడైంది. వేస్తాను కొంచెం చల్లగా. అల్లం కూడా తీసుకెళ్తాం ముందుగా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దంచి పెట్టుకున్నాం. అల్లం ఎల్లిగడ్డ కాదు, ఎల్లిపాయ. ఎల్లిపాయలు కదా? ఎల్లిపాయలు. అవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలా? గోలాలి, గోలుతాయి. కొంచెం జీలకర్ర మెంతులు కూడా వేస్తున్నా. తర్వాత ఏం వేస్తాం? కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు. కలర్ ఎట్లా వస్తుంది? రెడ్ కలర్ ఉంది అత్తమ్మా. రెడ్ కలర్ ఉంది కదా. ఇప్పుడు ఏం వేస్తావు? కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నా. లాస్ట్ కొత్తిమీరనే. పోపు వేస్తున్నా. కలుపుతున్నా. కలపత్తమ్మా. పోపు వేసిన. అబ్బా అయిపోయిందా? అయిపోయింది. టమాటా పచ్చడి రెడీ. అన్నం పెట్టద్దమ్మా, జల్దీ తినేస్తా. అయింది కూడా. కుక్కర్ పెట్టిన చూడు. వేడి అన్నం, టమాటా పచ్చడా. టమాటా పచ్చడి, గుమగుమలాడే టమాటా పచ్చడా. టేస్ట్ చూస్తాం మరి. మామయ్యకి చూపిద్దామా? మామయ్య ఉన్నారుగా. మామయ్యకి టేస్ట్ చూపిస్తావు అత్తమ్మా? టేస్ట్ చూపిస్తాను. చూడు, చూసి చెప్పు. ఉప్పు కారం చూడు. మీరు చేసేది పెద్దగా, మేము చేసేది చిన్నగా. ఎట్లా ఉంది? మామయ్య 1000 మందికి చేస్తాడా? మీకు చిన్నది. మామయ్య మీరు చేసినట్టే ఉందా? మీరు చేసినట్టే ఉన్నా. కమ్మగా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఉప్పు కారం సరిగ్గా ఉంది.
మీరు కూడా చేసుకోండి టమాటా పచ్చడి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.